శాంతి 18/1/1976 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సమర్థ రోజు రూపంలో స్మృతి రోజు. సర్వాత్మల పరమ స్నేహి పరమపిత శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు బాప్దాద తన యొక్క లవ్లీన్ పిల్లలందరినీ చూసి పిల్లల స్నేహానికి జవాబిస్తూ ఉన్నారు. సదా బాబా సమానంగా విధాత మరియు వరదాత భవ. సదా విశ్వ కళ్యాణకారి విశ్వరాజ్య అధికారి భవ. సదా మాయ మరియు ప్రకృతి సర్వ పరిస్థితులలో విజయీ భవ. ఈరోజు బాప్దాదా విజయీ పిల్లలందరి మస్తకంలో విజయీ తిలకం మెరుస్తూ ఉన్నట్లు చూస్తున్నారు. పిల్లలందరి చేతిలో విజయీ జెండాను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మనస్సు నుండి ఇదే మాట, విజయం మా జన్మసిద్ధ అధికారం. ఇదే స్లోగన్ మారు మ్రోగడం వింటున్నారు. ఈరోజు అమృత వేళ పిల్లలందరి యొక్క స్నేహము మరియు ఆహ్వానం యొక్క మధురాతి మధుర ఆలాపన వింటున్నారు. దూర దూరాల నుండి విడిపోయిన దప్పికగొన్న గోపికలు నదుల వలె సముద్రునిలో కలుస్తూ ఉన్నారు. బాప్దాదా కూడా పిల్లల యొక్క స్నేహ స్వరూపంలో కలిసిపోయారు. ప్రతి ఒక్కరి మధురాతి మధురమైన ముత్యాలు హృదయహారమై బాప్దాదా కంఠాన్ని అమరి ఉన్నాయి. ప్రతి ఒక్కరి యొక్క విభిన్న సంకల్పాలు, విభిన్న మధుర గీతాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నలువైపులా అందరూ స్మృతి అనే మాలలు బాప్దాదాకు వేస్తున్నారు. ఈరోజు స్మృతి రోజుగా జరుపుకుంటూ ఉన్నారు. బ్రహ్మబాబా అవ్యక్తమైనటువంటి రోజు. బాప్దాదా ఈ రోజును స్మృతి రోజుతో పాటు సమర్థ రోజు అని కూడా అంటున్నారు. ఈ స్మృతి చిహ్న రోజున బాప్దాదా ఎలాగైతే ఆదిలో పిల్లల శిరస్సుపై జ్ఞాన కలశాన్ని ఉంచారో, సాకారుని ద్వారా శక్తులకు తనువు మనస్సు ధనాలను అర్పణ చేశారు, అదేవిధంగా సాకార తనువు ద్వారా సాకార పాత్ర యొక్క అంతిమ సమయంలో శక్తి సేనకి విశ్వ కళ్యాణం కోసం ఆత్మిక శక్తిని అర్పణ చేశారు. తాను సూక్ష్మవతన వాసి అయి సాకారంలో పిల్లలను నిమిత్తం చేశారు. అందువలన ఇది సమర్థ రోజు. ఈరోజు బాపా పిల్లలందరి స్నేహంలో ధ్వనికి అతీతంగా స్వయంలో కలుపుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో నలువైపులా అందరూ పూర్తి శక్తితో నిందలు మరియు ఆహ్వానాలతో కూడిన మనస్సు యొక్క మాటలు వినవస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ స్వయంలో నింపుకుంటూ వెళ్తున్నారు. మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాయా? క్రొత్త పిల్లలకు విశేష రూపంలో బాప్దాదా స్మృతికి బదులిస్తున్నారు. పాత పిల్లలకు ఎలా అయితే డబల్ ఇంజన్ యొక్క సహాయము లభించిందో, అలాగే క్రొత్త పిల్లలకు గుప్త సహాయము లభించిన అనుభవం యొక్క సంతోష ఖజానా అనే విశేష సహాయాన్ని బాప్దాదా కానుకగా ఇస్తున్నారు. వారి యొక్క అనేక నిందలను సేవ మరియు సదా తోడు యొక్క అనుభవం ద్వారా నిందలను ఉత్సాహ ఉల్లాసాల రూపంలోకి పరివర్తన చేస్తున్నారు. ఏ విధంగా అయితే క్రొత్త పిల్లలకు విశేషంగా బాబా పైన సేవ పైన తగుల్పాటు ఉందో, అలాగే బాప్దాదాకు కూడా విశేషంగా సహయోగం యొక్క దృష్టి క్రొత్త పిల్లలపై ఉంది. బాబా కూడా ఈ పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేస్తున్నారు. మంచిది. సర్వస్నేహి సదా ఒకే బాబా యొక్క ప్రేమలో లీనమై ఉండే వారికి, బాప్దాదాను ప్రఖ్యాతి చేసేవారికి, సర్వాత్మల ద్వారా జై జై ధ్వనులు మాలలు ధరించే నిమిత్తులకు, విజయీలు మరియు బాబా సమానులు, సర్వ గుణాలను సాకార రూపంలో ప్రత్యక్షం చేసేవారికి, సర్వ సిద్ధులను సేవ కోసం ఉపయోగించే వారికి, విశ్వ కళ్యాణకారి బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలకు
బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ మురళి యొక్క సారం. 1. ఇది కేవలం స్మృతి రోజు కాదు, సమర్థ రోజు కూడా. ఎందుకంటే బాబా స్వయం సూక్ష్మవతన నివాసి అయి సాకారంలో పిల్లలను బాబా నిమిత్తం చేశారు. 2. ఏ విధంగా అయితే పాత వారికి డబల్ ఇంజన్ యొక్క సహాయం లభించిందో బ్రహ్మబాబా శివబాబా డబల్ ఇంజన్, అదేవిధంగా క్రొత్త పిల్లలకి గుప్త సహాయము, ప్రాప్తి యొక్క అనుభవాల సంతోష ఖజానాను విశేష సహాయంగా లిఫ్ట్ రూపంలో బాప్దాదా గిఫ్ట్ ఇస్తున్నారు. 3. ఎలా కావాలి అంటే, ఏ గడియ కావాలి అంటే ఆ విధంగా మీ స్వరూపాన్ని ధారణ చేయాలి. దానినే విల్ పవర్ అంటారు, ఆత్మబలము అని. ప్రేమ స్వరూపంతో పాటు శక్తి స్వరూపం కూడా ఉండాలి. ఇదే అలౌకికత. కేవలం ప్రేమ స్వరూపులుగా ఉంటే అది లౌకికత. ఓం శాంతి.